విద్యుత్ సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా నిధులు వసూలు చేసినటువంటి అదాని ఆ నిధులతో ఇతర రాష్ట్రాలకు సంబంధించి లంచాలు ఇచ్చినటువంటి వ్యక్తిని అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా పూనుకోవడం జరుగుతుంది. ప్రధానంగా సీకేకి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా 6,300 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అందులోనే అమెరికా బ్యాంకుల నుండి అంతర్జాతీయ పెట్టుబడుల నుంచి కూడా 1,500 కోట్ల రూపాయలు ఈ రూపంలో వసూలు చేసి వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో దాదాపు 2,800 కోట్ల రూపాయలు 5 రాష్ట్రాలకు లంచాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ లంచాలు ఇచ్చిన నేపథ్యంలో అమెరికాలో న్యూయార్క్లో కేసు నమోదు కావడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ నేరారోపణలకు పాల్పడినటువంటి వ్యక్తి అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2021 అది ఆగస్టు 7వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్ల రూపాయలు ఆయన ముడుపులు చెల్లించారని నిర్ధారణ అయిన సందర్భంగా ఆయనను కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పి ఇవాళ సిపిఐగా డిమాండ్ చేస్తాం. అందులో సందర్భంగా 2016లో కేవలం 250 మెగా యూనిట్ల వంటి ఉత్పత్తి 2018 నాటికి సంబంధించి దాదాపు 2,000 యూనిట్లు మెగా యూనిట్లు పెంచడం జరిగింది. అదే సందర్భంగా 2025 నాటికి 25,000 మెగా ఉత్పత్తిని చేయాలని చెప్పి ఇక్కడ పద్ధతిలో ఇక్కడ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి అదాని ఈ పద్ధతిలో మొత్తం కూడా చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏపీలో కూడా అదానితో ఏదైతే మీరు ఒప్పందాలు చేసుకున్నారో పోర్టులు కానీ అదేవిధంగా జాబ్స్ కానీ మిగతా విషయాల్లో కూడా తక్షణం విరమించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన గతంలో తప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిపై కూడా పెద్ద ఎత్తున పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ నాంది పలుకుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ